ఓం శాంతి. ఓం శాంతి. 28/12/20 मुरली। मीठे बच्चे, चैरिटी बिगिंस एट होम, अर्थात पहले खुद ఆత్మాభిమాని बनने की मेहनत करो। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, సేవ స్వయంతో మొదలు పెట్టాలి కదా, అందుకనే ముందు ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చెయ్యండి, అప్పుడు ఇతరులకు చెప్పండి. ఆత్మగా భావించి ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వండి. అప్పుడే జ్ఞానం అనే ఖడ్గంలో పదును అనేది వస్తుంది అంటున్నారు. ఆత్మాభిమానిగా ఆత్మకు చెప్పినట్లయితే జ్ఞానం అనే ఖడ్గంలో పదును అనేది వస్తుంది. ప్రశ్న, संगम युग पर किन दो बातों की मेहनत करने से सतयुगी तख्त के मालिक बन जाएंगे? సంగమ యుగంలో ఏ రెండు విషయాల శ్రమ చేసినట్లయితే సత్యుగి సింహాసనానికి అధికారిగా అవుతారు? ఆన్సర్, दुख सुख निंदा स्तुति में समान स्थिति रहे यह मेहनत करो. సుఖం దుఃఖం నిందా స్తుతిలో సమాన స్థితి ఉండేటువంటి శ్రమ చెయ్యాలి. कोई भी कुछ उल्टा सुल्टा बोले क्रोध करे तो तुम चुप हो जाओ. ఎవరైనా ఉల్టా సుల్టా మాట్లాడినా కోపం చేసినా కానీ మీరు సైలెన్స్లో ఉండాలి. కభీ భీ ముఖకి తాళి నహీ బజావో. ఎప్పుడు కూడా నోటి యొక్క చప్పట్లు అనేటువంటివి మోగకూడదు. అంటే వాళ్ళొక మాటని మీరొక మాటని ఇట్లాంటి చప్పట్లు అనేటువంటివి మోగకూడదు. 2, ఆँखों को सिविल बनावो, క్రిమినల్ అయి బిల్కుల్ సమాప్త హో జాయే. కళ్ళను పవిత్రంగా చేసుకోవాలి, చెడు దృష్టి సమాప్తం అయిపోవాలి. మేము ఆత్మలము, భాయి భాయి ఉన్నాము. ఆత్మగా భావించి జ్ఞానాన్ని ఇవ్వండి. ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేసినట్లయితే సత్యుగి సింహాసనానికి అధికారిగా అవుతారు. సంపూర్ణ పవిత్రంగా తయారైనట్లయితే అప్పుడు సింహాసనాధికారిగా అవుతారు అని బాబా అంటున్నారు. ఏ విషయాల శ్రమ చేస్తే సత్యుగి సింహాసనానికి అధికారిగా అవుతారు అనేది బాబా చెప్పారనమాట. మొదటిది ఏం చెప్పారు? సుఖమైన దుఃఖమైన నిందాస్తుతి అన్నిట్లో సమాన స్థితి ఉండేలాగా శ్రమ పడాలి అంటున్నారు. ఎవరన్నా ఉల్టా సుల్టా మాట్లాడినా మళ్ళీ మీరు మాటలు అనడము, క్రోధం చేయడము, దాని బదులు సైలెన్స్గా ఉండండి. నోటుతో చప్పట్లు మోగకూడదు, అంటే వాళ్ళు అనడం మీరు అనడం అనేది ఉండకూడదు అన్నారు. తర్వాత కళ్ళు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి అన్నారు బాబా. ఆత్మ భాయి భాయి దృష్టి ఉండాలి. ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేసి సంపూర్ణ పవిత్రమైనప్పుడు సత్యుగి రాజ్య సింహాసనం పదవికి అర్హులుగా అవుతారు అని. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों से बात करते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నారు. तुम आत्माओं को यह तीसरा नेत्र मिला है. ఆత్మలైన మీకు 3వ నేత్రం లభించింది. అంటే ఆత్మకే కదా నేత్రం లభించింది అనేది, ఎవరికి? ఆత్మకే కదా. దీన్ని ఏమంటారు? జ్ఞానం అనే నేత్రము అంటారు. ఉన్సే తుమ్ దేఖ్తే హో అప్నే భాయియోంకో. జ్ఞాన నేత్రంతో ఏం చూడాలి? మీ సోదర ఆత్మల్ని చూడాలి అంటున్నారు. కాబట్టి ఇది బుద్ధితో అర్థం చేసుకునే విషయము. ఎప్పుడైతే భాయి భాయిగా చూస్తారో కర్మేంద్రియాలు ఎప్పుడు చంచలం అనేది అవ్వవు. అలా చేస్తూ చేస్తూ ఏవైతే కళ్ళు ఉన్నాయో చెడు దృష్టి అనేటువంటిది కూడా పవిత్రమైన దృష్టిగా మారిపోతూ ఉంటుంది. విశ్వానికి అధికారిగా అయ్యేటువంటి శ్రమ అంటే పవిత్రమైన దృష్టి ఉంచుకోవడము, ఆత్మ భాయి భాయిగా చూడడము, ఇది విశ్వానికి అధికారిగా అయ్యేటువంటి శ్రమ. ఇప్పుడు ఈ శ్రమ చేయాలి. మెహనత్ కర్నే కే లియే బాబా నయి నయి గుహ్య పాయింట్స్ సునాతే హై. ఈ శ్రమ చేయడం కోసమే బాబా కొత్త కొత్త విషయాలు అనేవి వినిపిస్తున్నారు. అభి అప్నే కో భాయి భాయి సమజ్కర్ జ్ఞాన్ దేనికి ఆదత్ డాల్నీ హై. అలాగే మీరు జ్ఞానం ఇచ్చేటప్పుడు కూడా వీరాత్మ, వీరొక సోదర ఆత్మ అనే అలవాటు మీకు అయిపోవాలి అంటున్నారు. వీఆర్ ఆల్ బ్రదర్స్ యహ ప్రాక్టికల్ హో జాయేగా. అప్పుడు అందరూ ఆత్మలే, అందరూ సోదరులే.
అంటే స్త్రీ అనేటువంటి పురుష అనే భేదం కూడా పోయి అందరు ఆత్మలే, అందరూ సోదరులే. ఇది ప్రాక్టికల్గా అయిపోవాలి. ఇప్పుడు మీరు సత్యాతి సత్యమైన బ్రదర్స్ ఉన్నారు, బాబాని తెలుసుకున్నారు. బాప్ తుమ్ బచ్చోం కే సాథ్ సర్వీస్ కర్ రహే హై. బాబా పిల్లలతో పాటు సర్వీస్ అనేది చేస్తున్నారు. అంటే పిల్లలు ఎప్పుడైతే ధైర్యం ఉంచుకుంటారో అప్పుడు బాబా యొక్క సహాయాన్ని పొందుతారు. బాబా వచ్చి ధైర్యాన్ని కలిగిస్తున్నారు, సర్వీస్ చేయమంటున్నారు. ఇది సహజమైంది కదా. తో రోజ్ యహ ప్రాక్టీస్ కర్నీ పడేగి, సుస్త్ నహీ హోనా చాహియే. రోజు ఈ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఎప్పుడు కూడా బద్ధకస్తులుగా అవ్వకూడదు. కొత్త కొత్త పాయింట్స్ పిల్లలకు లభిస్తున్నాయి. మీకు తెలుసు, हम भाइयों को बाबा पढ़ा रहे हैं, ఆత్మయే పढ़ती है, यह रूहानी नॉलेज है. ఆత్మల సోదరులకు బాబా చదివిస్తున్నారు, ఆత్మ చదువుకుంటున్నది. ఇది రుహానీ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ అని అంటారు. ఈ సమయమే రుహానీ నాలెడ్జ్ రుహానీ బాబా నుండి లభిస్తున్నది. ఎందుకంటే బాబా వచ్చేదే సంగమ యుగంలో. ఈ సృష్టి అనేది ఇప్పుడు పరివర్తన అవుతున్నది. यह रूहानी నాలెడ్జ్ మిల్తీ భీ తబ్ హై జబ్ సృష్టి బదల్నే వాలీ హై. ఎప్పుడైతే ఈ సృష్టి అనేది మారుతుందో అప్పుడే బాబా వచ్చి ఈ జ్ఞానం అంతా ఇస్తారు. తో యహ అప్నే కో ఆత్మ సమझो, ఆత్మ నంగి ఆయి థీ, యహా ఫిర్ శరీర్ ధారణ కర్తీ హై. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ వచ్చేటప్పుడు అశరీరీగా వచ్చింది, మళ్ళీ ఇక్కడ శరీరాన్ని ధారణ చేసింది. షురూ సే అబ్ తక్ ఆత్మ నే 84 జన్మ లియే హై. ఆది నుండి ఇప్పటి వరకు మీరు 84 జన్మలు తీసుకున్నారు. కానీ నంబర్ వారుగా ఎవరు ఎలా వస్తారో మరి అదేవిధంగా వైసే హీ జ్ఞాన యోగ్కి మెహనత్ కరెంగే. ఆ విధంగానే జ్ఞానం యోగంలో శ్రమ అనేది పడతారు. फिर देखने में भी आता है कि जैसे जिसने कल पहले जो पुरुषार्थ किया, मेहनत किया, वह अभी भी ऐसे ही मेहनत करते रहेंगे. కల్ప పూర్వం ఎలాంటి పురుషార్థం చేశారో, ఎలాంటి శ్రమ చేశారో మరలా అలా చేస్తారు. బాబా అంటారు, ఈ శ్రమ మీరు ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసం మీరే చేసుకుంటున్నారు, మీకోసం మీరే చేసుకోవాలి కూడా అంటున్నారు. दूसरों के लिए तो नहीं करनी होती है, तो अपने को ही आत्मा समझ करके अपने साथ मेहनत करनी है. అలాగే మీ అంతటా మీరే చేయాలి, వేరే వాళ్ళు వచ్చి చేయలేరు కదా. ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వాలనుకోండి, ఎట్లా అవుతారు? మీ అంతటా మీరే ప్రాక్టీస్ చేసి అవ్వాలి, అంతేకాని వేరే రకంగా అవ్వడం కుదరదు కదా. दूसरा क्या करता है उसमें हमारा क्या जाता है. चारिटी बिगिन्स एट होम. మన పెహలే పెహలే ఖుద్ మెహనత్ కర్నీ హై. బాబా అంటారు, వేరే వాళ్ళు చేస్తున్నారా లేదా దాంట్లో మీకేమైంది అని బాబా అంటున్నారు. మీ శ్రమ మీరు చేయండి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు, సేవ ఇంటి నుండి మొదలు పెట్టాలని. ఫస్ట్ మీరు చేయండి, ఆ తర్వాత ఇతరులకు, మీ ఆత్మిక సోదరులకు చెప్పండి అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వాలి. తుమ్హారా జ్ఞాన్ తల్వార్ మే జౌహర్ రహేగా. జ్ఞానం అనే ఖడ్గంలో పదును అనేటువంటిది అప్పుడే ఉంటుంది. మెహనత్ తో హైనా తో జరూర్ కుచ్ నా కుచ్ సహన్ కర్నా పడతా హై. ఇదే కదా శ్రమ అంటే, కొంత సహనం కూడా వహించవలసి ఉంటుంది. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, నింద చేసిన, పొగిడిన, గౌరవించిన, అగౌరవపరిచిన అన్నీ సహించవలసి ఉంటుంది. ఉల్టా సుల్టా మాటలు కూడా కొందరు మాట్లాడతారు. మీరు సైలెన్స్లో ఉండండి. మీరే సైలెన్స్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా ఏమని కోపం చేస్తారు, ఎంతని కోపం చేస్తారు అంటున్నారు. और दूसरा भी बात करते हैं तो ముఖ की తాళీ బస్తీ. ఒకరు అన్నారు, ఇంకొకరు కూడా అన్నారు నోటుతో, అప్పుడు నోటుతో చప్పట్లు కొట్టినట్టు. అంటే పెద్ద పెద్ద గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా అంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఒకరు నోటుతో ఏదైనా చప్పట్లు కొడుతున్నారంటే, ఒకరు నోటుతో అంటూ ఉన్నారనుకోండి, రెండో వారు శాంతిగా సైలెన్స్గా ఉండాలి. బస్ ఇదే బాబా నేర్పిస్తున్నారు. ఎప్పుడైనా ఎవరైనా కోపంలో వచ్చారు అంటే మీరు సైలెన్స్ అయిపోండి, వాళ్ళ కోపం అదే శాంతిస్తుంది. అగర్ తాళీ సే తాళీ బజీ తో గడబడ్ హో జాయే.
ఒకవేళ ఆ చప్పట్లు ఇలా మోగినాయి అనుకోండి, వాళ్ళు అన్నారు మీరన్నారు అని, అప్పుడు గడబిడ అయిపోతుంది. అందుకనే బాబా అంటారు, పిల్లలు ఎప్పుడు ఈ విషయాల్లో ఇలాంటి చప్పట్లు కొట్టద్దు. వికారాల విషయంలో కూడా, వికారాల విషయంలో, క్రోధం విషయంలో అంటే కామక్రోధాల విషయంలో ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా చేశారని మీరు కూడా చెయ్యొద్దు. బచ్చోంకో హరేక్క కళ్యాణ్ కర్నా హీ హై. అలాగే మీరు అందరి కళ్యాణము చేయాలి అంటున్నారు. ఇట్నే సెంటర్స్ బనే హుయే కిస్లియే, బాబా ఇన్ని సెంటర్స్ పెట్టించారు. ఎందుకు పెట్టించారు? కల్పపూర్వం కూడా ఇలాగే బాబా సెంటర్స్ పెట్టించారు కదా. దేవంకా దేవ్ బాప్ దేఖ్తే రహతే హే, దేవాది దేవుడు అంటారు. మరి అలాంటి బాబా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు చాలా ఇష్టంగా అడుగుతారు, బాబా సెంటర్ తెరుస్తాము, హమ్ సెంటర్ ఖోల్తే హమ్ ఖర్చా ఉఠాయింగే, బాబా మేము సెంటర్ తెరుస్తాము, ఖర్చు మేము పెట్టుకుంటాం బాబా అంటారు. తప్పకుండా మంచిది కదా, దిన్ ప్రతిదిన్ ఐసే హోతే జాయింగే. ఇంకా ఈ విధంగా ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. क्योंकि जितना विनाश के दिन नज़दीक होते उतना फिर इस तरह भी सर्विस का शौक बढ़ता जाएगा. ఒకవైపు వినాశనం యొక్క దగ్గరకు వస్తూ ఉందనుకోండి, సేవా అభిరుచి కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అందరిలో మార్పు వస్తూ ఉంటుంది. అప్పుడు సేవ కూడా ఇష్టంగా చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ బాప్దాదా ఇద్దరు ఒక్కటిగా ఉన్నారు. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, మేమేం పురుషార్థం చేస్తున్నాం, ఏం పదవి పొందుతాం, ఎవరి పురుషార్థం ఉత్తమం, మధ్యమం, ఎవరిది కనిష్టము, ఇది కూడా బాబా చూస్తారు కదా. టీచర్ బి స్కూల్ మే దేఖ్తే హే, టీచర్ కూడా స్కూల్లో పిల్లల్ని చూసుకుంటారు. ఎవరు బాగా చదివేవాళ్ళు, ఎవరు మధ్యస్థంగా, ఎవరు తక్కువగా, ఎవరు ఏ సబ్జెక్ట్లో హైగా ఉన్నారు, ఎవరు ఏ సబ్జెక్ట్లో లోగా ఉన్నారు, దానివైపు అటెన్షన్ ఇస్తూ ఉంటారు కదా. అట్లా మరి कोई समय फिर भूल करते हैं, याद में नहीं रहते तो अपने को कम समझते हैं. ఒక్కోసారి మంచి అటెన్షన్ ఇస్తూ ఉంటారు, మా పదవి ఉన్నతంగా ఉంటుంది, మేము ఉన్నతమైన ఆత్మలము అని భావిస్తారు. మళ్ళీ ఏదైనా తప్పు చేస్తారు, అప్పుడు అనుకుంటారు సరిగ్గా జ్ఞాపకం చేయలేకపోతున్నాం కదా, నా పదవి తక్కువ వస్తుంది అని అర్థం చేసుకుంటారు. ఇది కూడా స్కూల్ కదా. పిల్లలు బచ్చే कहते हैं बाबा हम कभी कभी बहुत खुशी में रहते हैं, कभी कभी खुशी कम हो जाती है. బాబా కొందరు అంటారు, బాబా మేము ఒక్కొక్కసారి చాలా సంతోషంలో ఉంటాం, ఒక్కొక్కసారేమో మా సంతోషం తగ్గిపోతూ ఉంటుంది అని బాబా ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. ఒకవేళ మరి సంతోషం ఉంటుంది అంటే ఎందుకు సంతోషం ఉంటుంది, దేనివల్ల సంతోషం ఉంటుందో అది కూడా లెక్కనే కదా. ఎందుకంటే సంతోషం దేనివల్ల ఉండాలి, మన్మనాభవ స్థితిలో ఉండడం వల్ల ఉండాలి. అంతేకాని ఏదైనా వినాశీ వస్తువులు, విషయాలు, వ్యక్తులు, లేకపోతే విజయం పొందడం ఇలాంటివి సంతోషానికి కారణం అవ్వడం కాదు. మీరు మన్మనాభవ అంటే మనసుతో ఒకే ఒక్క బాబాని జ్ఞాపకం చేస్తూ సంతోషంలో ఉండగలగాలి. స్వయాన్ని ఆత్మగా భావించి అప్పుడు సంతోషంలో ఉండాలి. तो सामने परमात्मा को देखो तो वो अकाल तख्त पर बैठा हुआ है. మరి ఇక్కడ బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు, బాబాని జ్ఞాపకం చేయాలి ఎదురుగా. మరి బాబాని చూడాలి. అకాల సింహాసనం, బ్రహ్మబాబా బ్రుకుటి సింహాసనం పైన శివ బాబా కూర్చుని ఉన్నారు. మరి ఎవరితోనైనా కానీ ఎట్లయితే ఇక్కడ బాబా కూర్చుని ఉన్నారు చెప్తున్నారు అనుకుంటారో, ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా వీరి ఆత్మ భృకుటి సింహాసనంలో కూర్చొని ఉన్నారు, నేను ఆ భృకుటి సింహాసనంలో కూర్చొని ఉన్న ఆత్మతో మాట్లాడుతున్నాను, ఆ ఆత్మ సోదరుడికి జ్ఞానం ఇస్తున్నాను. సోదరి అని కూడా అనుకోకూడదు, సోదరుడు అనుకోవాలి. స్త్రీ దేహం కూడా కాదు, ఆత్మ బిందువు సోదరుడు అనుకోవాలి. ఆత్మ ఇంకో జ్ఞానం దేతే హే, ఎవరికి జ్ఞానం ఇస్తున్నారు? ఆత్మకి జ్ఞానం ఇస్తున్నారు. ఆత్మను చూసినప్పుడు సోదరి అని అన్నారు కదా, సోదరుడు అని అంటారు కదా. ఏ ఆదత తుమ్హారి పడజాయి, అలా ఆత్మ సోదరుడు, ఆత్మ సోదరుడు, ఎవరిని చూసినా కానీ ఆత్మ సోదరుడు, స్త్రీ కాదు పురుష్ కాదు, ఆత్మ సోదరుడు అనుకుంటారో అలా అనుకోగా మీకు బాగా అలవాటైపోతుంది అని బాబా అంటున్నారు. అప్పుడు ఇంకా దృష్టి దేహం వైపుకి వెళ్ళదు. దేహం వైపుకి వెళ్ళదంటే చెడు దృష్టి, క్రిమినల్ ఐ అనేది ఉండదు అంటున్నారు.
ఈ దేహాన్ని చూడడం కూడా మీకు మోసం చేస్తుంది. నెమ్మదిగా అది కూడా మానేయాలి. ఆత్మతో మాట్లాడుతున్నది అని చెప్పి. ఆత్మ మే క్యా కరేగి జబ్ దేహాభిమాన ఆతా తబ్ గిర్తే హై. ఒక ఆత్మ ఇంకొక ఆత్మను చూసినప్పుడు ఇంకేముంటుంది? చెడే ఉండదు. దేహాభిమానం వస్తేనే దిగజారిపోతారు. బాబా హమారీ క్రిమినల్ అయ్యి కొందరు బాబాకు చెప్తారు, బాబా మా దృష్టి చెడుగా ఉన్నది అని చెప్పి. బాబా అంటారు, సరే పిల్లలు, చెడుగా ఉంటే ఇప్పుడు మంచిగా చేసుకోండి. ఇప్పుడు మీ పవిత్ర దృష్టిని ఏర్పరచుకోండి. పవిత్ర దృష్టిని ఏర్పరచుకోవడం అంటే ఏంటి? మీరు కూడా ఆత్మ అనుకోండి, ఎదుటివారు ఆత్మ సోదరుడు అని అనుకోండి. తో ఆత్మకు హి దియా హై తీసరా నేత్ర. బాబా వచ్చి ఆత్మకి 3వ నేత్రం ఇచ్చారు కదా. 3వ నేత్రంతో చూసినట్లయితే దేహాన్ని చూసే అలవాటు తొలగిపోతుంది. బాబా పిల్లలకు డైరెక్షన్ ఇస్తున్నారు. ఇన్కో భీ ఐసే హీ కహతే హై. బ్రహ్మ బాబాకి కూడా శివ్ బాబానే చెప్తారు కదా. మరి యహ బాబా భీ దేహ మే ఆత్మకో దేఖేంగే. బ్రహ్మ బాబా కూడా ఏం పురుషార్థం చేస్తారు? దేహం లోపల ఉన్న ఆత్మని చూస్తారు కానీ దేహాన్ని కాదు కదా. దీన్ని ఏమంటారు? రుహానీ నాలెడ్జ్ అని అంటారు. అప్పుడు చూడండి పదవి ఎంత ఉన్నతంగా పొందుతారో. జబర్దస్త్ పద హై తో పురుషార్థ భీ ఐసా కర్నా హై. ఎంత గొప్ప పదవో మీ పురుషార్థం కూడా అంత గొప్పగా ఉంటేనే కదా లభిస్తుంది. బాబా భీ సమస్తే కల్ప పెహలే మువాఫిక్ సబ్కా పురుషార్థ చలేగా. మరి అంత గొప్ప పురుషార్థం చేస్తున్నారా? కల్ప ముందు ఎలా చేశారో మళ్ళీ అలాగే చేస్తారు. ఇది బాబాకి తెలుసు. కొందరు రాజారాణి అవుతారు, కొందరు ప్రజా అవుతారు. ఎప్పుడైతే ఇక్కడ కూర్చొని యోగం చేయిస్తూ ఉంటారో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఉంటారు. ఇతరులకి కూడా భృగుటి మధ్యలో ఆత్మని చూస్తూ ఉంటారు. తో వారి యొక్క సర్వీస్ కూడా బాగుంది అని బాబా అంటారు. దేహీ అభిమానిగా ఉన్నట్లయితే ఆత్మల్ని చూడగలుగుతూ ఉంటారు కదా. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. అరే ఉన్నతమైన పదవి పొందాలనుకుంటే మరి ఇదే శ్రమ చేయండి. ఏదో ఒక శ్రమ చేయాలి కదా. అదే బాగా ప్రాక్టీస్ చేయండి. ఎదుటివారిలో ఉన్నటువంటి బిందువుని మాత్రమే చూడండి. ఆత్మలకు శ్రమ ఇది ఒక్కటే ఉన్నది కదా. ఇది రుహానీ నాలెడ్జ్ ఒక్కసారి మాత్రమే బాబా వచ్చి ఇస్తున్నారు. ఇంకెప్పుడు లభించదు. కలియుగంలోనూ దొరకదు, సత్యుగంలోనూ దొరకదు. సంగమయుగంలో బ్రాహ్మణులకే దొరికిందని గుర్తుంచుకోండి. బ్రాహ్మణులుగా అయితేనే దేవతలు అవుతారు. బ్రాహ్మణులుగా ఈ జ్ఞానం పొందనట్లయితే దేవతలుగా కూడా అవ్వరు కదా. ఈ సంగమ యుగంలోనే ఈ శ్రమ చేస్తున్నారు. और कोई समय में यह नहीं कहेंगे कि अपने को आत्मा समझ दूसरों को भी आत्मा समझो. ఏ యుగంలోనూ కూడా ఇలాంటి శిక్షణ అవసరం లేదు కదా. ఆత్మగా భావించి ఆత్మను చూడండి అని చెప్పరు కదా. తో విచార్ సాగర్ మంథన్ కరో, జడ్జి కరో. మీరే ఆలోచించండి, మీరే విచార సాగర మంథన చెయ్యండి, నిర్ణయించుకోండి. ఇది కరెక్టేనా, నా యొక్క లాభం కోసమేనా కాదా, మీరే ఆలోచించండి. అలాగే నాకు అలవాటు అయిందా లేదా. చేస్తూ ఉంటే శ్రమ చేస్తే అలవాటు అవుతుంది. ఏమి శ్రమ చేయకుండా ఎవరికి కూడా ఆత్మగా చూడకుండా ఉన్నట్లయితే అలవాటు ఎక్కడవుతుంది. బాబా ఏదైతే శిక్షణ ఇస్తున్నారో ఈ శిక్షణ మీ సోదర ఆత్మలకు కూడా ఇవ్వాలి. ఫీమేల్ కో భీ దేనా హై తో మేల్ కో భీ దేనా హై. దేనా తో ఆత్మ ఉంకో హై. వాళ్ళు స్త్రీలా పురుషులా అని కాదు, ఆత్మకు ఇవ్వాలి అని గుర్తుంచుకోండి. అందరికీ స్త్రీ లేదు పురుషు లేదు, ఆత్మలందరూ సోదరులు, మేల్ అంటారనమాట. అప్పుడు దేహంలో కూర్చున్నప్పుడు సోదర సోదరీలు అంటారు. తుమ్ బచ్చోं को ज्ञान देता हूँ, मैं बच्चों की तरफ आत्माओं को देखता हूँ. పిల్లలకు ఈ జ్ఞానం అనేది ఇస్తున్నాను అని బాబా అంటారు. నేను ఆత్మల్ని చూస్తాను, ఆత్మగా భావించాలి మీరు. మాకు పరమాత్మ తండ్రి జ్ఞానం ఇస్తున్నారు. रूहानी अभिमानी बनी, इसको ही कहा जाता स्पिरिचुअल ज्ञान की लेन देन. అందరూ పరస్పరం ఈ ఆత్మజ్ఞానం గురించే మాట్లాడుకోవాలి. మీరు దీన్ని స్పిరిచువల్ జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడము అంటారు. ఆత్మ ఇక్కడ పరమాత్ముడితో తీసుకుంటున్నారు కదా. తో యా బాబ్ శిక్షా దేతే, ఇచ్చేవారు బాబా.
या విజిటర్ ఆది ఆతే తో భీ అప్నే కో ఆత్మ సమజ్, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు, విజిటర్స్ వస్తారు, అప్పుడు కూడా మీరు అంతే ఆత్మగా అనుకొని వాళ్ళను కూడా ఆత్మగా చూస్తూ పరిచయం అనేది ఇవ్వాలి, ఆత్మకు జ్ఞానం ఇవ్వాలి, శరీరానికి కాదు, శరీరాన్ని చూడడం కాదు. ఇస్తే ఉస్కో భీ అచ్చా లగేగా, వాళ్ళకు కూడా బాగా అప్పుడు నచ్చుతుంది అంటున్నారు. ఏ విధంగా यह जौहर है तुम्हारे मुख में, यह ज्ञान की तलवार में जौहर भर जाएगा. మరి పదునున్నది వీరిచ్చే జ్ఞానంలో అని అప్పుడు అంటారు. జ్ఞానం అనే ఖడ్గానికి పదును లభిస్తుంది. ఆత్మాభిమానిగా అవ్వాలి, ఇది కూడా ప్రాక్టీస్ చేసి చూడండి. బాబా అంటారు మీరే నిర్ణయించుకోండి, ఇది సరిగా ఉందా, నేను సరిగ్గా చేస్తున్నానా. బచ్చోं के लिए यह कोई नई बात नहीं. మరి ఇదేం కొత్తదేం కాదు పిల్లలు, ఎందుకంటే బాబా కల్పకల్పన చెప్తారు కదా, అందుకని ఇదేం కొత్త విషయం కాదు. బాబా సంజాతే హీ సహజ్ కరకి, అలాగే ప్రతి కల్పంలో చేస్తున్నారు. బాబా చెప్పడం కూడా ఈజీగా చెప్తున్నారు. మీరు ఆత్మ చక్రంలో తిరిగారు, ఇప్పుడు నాటకం పూర్తయింది, బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అప్పుడు నా ఆత్మ సతో ప్రధానంగా తమో ప్రధానం నుండి సతో ప్రధానం అయ్యి సతో ప్రధాన ప్రపంచానికి అధికారిగా అవుతారు. అలా క్రిందికి దిగుతూ వచ్చాం, ఒక్కో మెట్టు దిగుతూ వచ్చాం. ఇదంతా ఎంత తేలిగ్గా ఉందో చూడండి జ్ఞానం గుర్తు తెచ్చుకోవడానికి. 5000 సంవత్సరాల తర్వాత బాబా వస్తారు డ్రామా ప్లాన్ అనుసారంగా. బాబా డ్రామాలో బాబా కూడా కరెక్ట్గా బంధింపబడి ఉన్నారు కదా, అంటే కరెక్ట్ టైంకే రావాలి కదా, ముందు వెనకలు రారు కదా. వచ్చి పిల్లలకు సహజంగా యోగం చేయడం కోసం యాత్ర నేర్పిస్తారు. అప్పుడు బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూ లాస్ట్కి అంతమతి సోగతి లభిస్తుంది. అదంతా ఈ సమయం విషయాలే, అంత్యకాలంలో ఎవరిని స్మరించాలి ఇలాంటి విషయాలన్నీ రాశారు కదా. ఇప్పుడు ఈ సమయంలో బాబా వచ్చి ఉపాయం చెప్తున్నారు. ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేసినట్లయితే సద్గతి లభిస్తుంది. బచ్చే భీ సమస్తే కి పఢాయి సే యహ బనూంగా, పిల్లలకు తెలుసు మేము చదువుతో ఇలా అవుతాము అని. इससे भी यही है कि मैं जा कर के नई दुनिया में देवी देवता बनूं. कोई नई बात नहीं है, बाप तो घड़ी घड़ी कहते हैं నథింగ్ న్యూ. బాబా అంటారు చదువుతోనే కొత్త ప్రపంచంలో ఈ విధమైన దేవతలు అవుతారు, కొత్తదేమీ లేదు. కల్పకల్పం ఇలాగే మీరు దేవతలు అయ్యారు, మళ్ళీ ఇప్పుడు కూడా అవుతున్నారు. ఇది ఎక్కడం దిగడం లాంటిది పిల్లలు అని బాబా అంటారు. కల్పకల్పం ఇలా ఎక్కుతూనే ఉంటారు, దిగుతూనే ఉంటారు. यह सीढ़ी उतरने और चढ़ने की काम दिया गया है. బాబా అంటారు ఎక్కడము దిగడము అనే పని ఒకళ్ళకి ఇచ్చేసారనుకోండి, వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు దిగుతూనే ఉంటారు అనుకోండి, ఎలా ఉంటుంది. అలా మీరు కూడా ఆత్మ ఎక్కుతూ ఉంటారు మరియు ఒక్కొక్క మెట్టు దిగుతూ ఉంటారు అంటున్నారు. ఇది నాటకము అంటున్నారు. ఇలాగే ఎక్కుతూ ఉండాలి, దిగుతూ ఉండాలి. జ్ఞాపకం యొక్క యాత్రతో గట్టిగా అవుతారు. భిన్న భిన్న రకాలైనటువంటి బాబా అర్థం చేయిస్తున్నారు కదా. పిల్లలు ఇప్పుడు దేహి అభిమానిగా కండి, అందరూ వాపస్ వెళ్ళాలి. 84 జన్మలు తీసుకొని ఆత్మ తమో ప్రధానం అయిపోయింది, సతో రజో తమోగా అవుతారు. दूसरी कोई నేషనాలిటీ को नहीं कहेंगे कि पूरे 84 జన్మ लिए हैं. వేరే ఎవరికి కూడా, అంటే వేరే దేశంలో వాళ్ళు ఎవరికి కూడా ఇలా 84 జన్మలు తీసుకున్నారు అని చెప్పరు కదా, ఎందుకంటే భారతవాసులే కదా, ఫస్ట్ నుండి ఉన్నది భారతదేశము. బాబా వచ్చి చెప్తున్నారు నాటకం అయిపోయింది, ఎవరి పాత్ర వారు వహిస్తూ వచ్చారు కదా. ఆత్మ ఎంతో చిన్నది. साइंसदानों को यह समझ में ही नहीं आएगा कि इतनी छोटी आत्मा అవినాశి పార్ట్ భరా హువా హై. సైంటిస్టులకైనా కూడా చూడండి, ఇంత చిన్న బిందువులో ఇంత పెద్ద పాత్ర ఉన్నది అంటే అది కూడా వాళ్ళకి తెలియదు కదా అంటున్నారు. ఇవన్నీ ఎంతో వండర్ఫుల్ విషయాలు. ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర ఇమిడి ఉన్నది, అది కూడా చెరిగిపోదు, ఎప్పుడు వినాశనం అవ్వకుండా ఉంటుంది ఆత్మలో పాత్ర అంతా. ఈ డ్రామానే అవినాశి తయారైంది. ऐसे नहीं कहेंगे, कोई कहेंगे कि कब बना, नहीं, ఎప్పుడు తయారైంది అని అడగడానికి వీల్లేదు. ఇది విధి అని అంటారు కదా. జ్ఞానం అనేది ఎంతో వండర్ఫుల్. కభీ కోయి యహ జ్ఞాన్ బతా హీ నహీ సక్తా. ఇది ఎలా తయారైంది ఏంటి అన్ని విషయాలు బాబా వినిపిస్తున్నారు కదా, ఇది ఎలా ఉన్నది అనేది. ఇలాంటి విషయాలు బాబా తప్ప ఎవరు చెప్పలేరు, ఎవరిలోనూ ఆ శక్తి ఉండదు, ఈ జ్ఞానం చెప్పేటువంటి శక్తి.
ఇప్పుడు మీకు బాబా రోజు రోజు అర్థం చేయిస్తూనే ఉంటారు కదా, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మేము మా సోదరాత్మలకు జ్ఞానం ఇస్తున్నాం, ఇతరులు కూడా మా సమానంగా తయారు చేయడం కోసము అని చెప్పి. అంటే ఏంటి, బాబా నుండి వాళ్ళు కూడా వారసత్వం అనేది పొందాలి. ఎందుకంటే ప్రతి ఆత్మకి తన తండ్రి నుండి వారసత్వాన్ని పొందే హక్కు ఉన్నది. బాబా శాంతి సుఖం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఎప్పుడైతే రాజధానిలో ఉంటారో మీరు మిగిలిన వారందరూ కూడా పరంధామంలో ఉంటారు, శాంతిధామంలో. చివరి సమయం వచ్చినప్పుడు జయ జయకారాలు మోగుతాయి. ఇంకా అక్కడ సుఖమే సుఖం అనేటువంటిది ఉంటుంది. పావనంగా తయారు కండి అని బాబా అంటారు. ఎంతెంతైతే పవిత్రంగా అవుతారో అంత ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ప్రపంచమంతా కూడా వస్తారు కదా, బిల్కుల్ పవిత్ర హో జాతే హో తో గద్దీ నషీన్ హో జాతే హో. మీరు పూర్తి పవిత్రంగా అయిపోతే సింహాసనాధికారిగా అవుతారు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ऐसा मत समझना बस यह सुना और कान से एक कान से सुना और ऐसे निकाला. ఎప్పుడు కూడా ఇలా అనుకోవద్దు, ఒక చెవితో వినడం ఇంకో చెవితో వదిలేయడం అలా ఎప్పుడు చెయ్యొద్దు అని బాబా అంటున్నారు. బాబా చెప్పింది మీరు ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తే ఏం లాభం? ఒక చెవితో వినాలి, ప్రాక్టీస్ చేయాలి. అంటే విన్నదాన్ని ప్రాక్టీస్ చేయాలి అని బాబా అంటున్నారు. ఏమీ ప్రాక్టీస్ లేకపోతే నడవదు. ముందు నేను ఆత్మనని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా ఆత్మలు, వాళ్ళు నా సోదర ఆత్మలు, వాళ్ళకి నేను కూర్చొని అర్థం చేయిస్తున్నాను. ఇలాంటి ప్రాక్టీస్ చేయండి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు. ఇచ్చేవారు స్పిరిచువల్ फादर. जब चिल्ड्रन पूरा स्पिरिचुअल बन जाते, एकदम प्योर बन जाते, तो जाकर सतयुगी तख्त के मालिक बनते हैं. ఎప్పుడైతే పిల్లలందరూ కూడా స్పిరిచువల్గా అయిపోతారో, అంటే ఆత్మిక స్థితిలోకి వస్తారో, పవిత్రంగా అయిపోతారో, సత్యుగి సింహాసనానికి అధికారిగా అవుతారు. ఎవరైతే పవిత్రంగా అవ్వరో వారు మాలలోకి రాలేరు కదా. మాలకు కోయి అర్ధతో హోగానా, మాలా కా రాజ్ దూసరా కోయి భీ నహీ జాన్తే. మాల తయారైంది అంటే దానికి ఒక అర్థం ఉంటుంది కదా. మరి ఈ రహస్యం కూడా ఎవరికీ తెలియదు. ఎందుకు ఇలా స్మరిస్తారు అసలు ఈ మాలని అనేది తెలియదు. బాప్కి బహుత్ హీ మదద్ కి హై క్యోంకి తో క్యో నహీ సిమర జాయ్. బాబా అంటారు, అసలు అలా మాల ఎందుకు తయారైంది? పూసల మాల పిల్లలు బాబాకి ఎంతో సహాయం చేశారు. మరి తప్పకుండా మాల తయారవుతుంది, వాళ్ళకి స్మరణ కూడా జరుగుతుంది. బాబాకి సహయోగి ఆత్మలు స్మరింపబడతారు, పూజింపబడతారు. శరీరకో నహీ పూజా జాత. ఇప్పుడు మీకున్న ఈ శరీరాన్ని పూజించడం జరగదు అని బాబా అంటారు. और मेरी तो सिर्फ आत्मा को पूजा जाता, देखो तुम तो डबल पूजे जाते हो. మీకు తర్వాత అంటే ఇప్పుడు ఆత్మ రూపంలోనేమో మాల తిప్పడం అనేది జరుగుతుంది. తర్వాత దేవతా శరీరానికి పూజ అనేది చేస్తారు. ఆత్మ రూపంలో కూడా శాలిగ్రామంగా చేస్తారు. శివబాబాకి అయితే బిందు రూపంగానే ఒక శివలింగంగానే చేస్తారు. అందుకనే అంటారు, చూడండి మీకైతే డబల్ పూజ జరుగుతున్నది కదా, దేవతలుగా కూడా పూజ జరుగుతుంది కదా. తుమ్ తీఖే యాదగార్ మే భీ తుమ్ తీఖే और బాద్షాహీ మే భీ తుమ్ తీఖే, దేఖో తుమ్కో కిత్నా ఊంచా బనాతా హూ. కాబట్టి స్మృతి చేయడంలో కూడా మీకు డబల్ జరుగుతుంది, పూజ చేయడంలో కూడా మీకు డబల్ జరుగుతుంది. నేను మిమ్మల్ని ఎంత ఉన్నతంగా చేస్తున్నాను అని బాబా అంటారు. जैसे प्यारे बच्चे होते हैं, बहुत लव होता है तो बच्चों को कुल्हे पर माथे पर भी रखते हैं. బాబా एकदम सिर पर रख देते हैं. ఏ విధంగా చూడండి, ఎంతో ఇష్టమైన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని ఎంతో ప్రేమ చేస్తూ ఉంటారు. భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతారు, తల మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు. ఇట్లా ఎంతో ప్రేమ చేస్తూ ఉంటారు కదా. అట్లా నేను కూడా మిమ్మల్ని నాకంటే ఉన్నతంగా, పూజనీయులుగా, మహిమాయోగ్యులుగా చేస్తున్నాను అని బాబా అంటున్నారు. ఎందుకంటే చూడండి, తల మీద భుజాల మీద ఎక్కారనుకోండి, అప్పుడు ఏమవుతారు, ఎత్తుకున్న వాళ్ళకన్నా కూడా వీళ్ళే హైట్గా అవుతారనమాట. అట్లాగే బాబా కూడా ఏం చేస్తున్నారంట, పిల్లల్ని చాలా ప్రేమ చేస్తున్నారంట. అంటే ఉన్నతంగా చేస్తున్నారు, ఎత్తుకుంటున్నారనమాట. అంటే పిల్లల ప్రత్యక్షత ఎక్కువ చేస్తున్నారనమాట.
अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया। शुक्रिया बाबा। धारणा కొరకు फर्स्ट पॉइंट, गायन और पूजन योग्य बनने के लिए స్పిరిచువల్ बनना है। మహిమా యోగ్యులుగా పూజకు యోగ్యులుగా అవ్వడానికి ఆత్మిక స్థితి తయారు చేసుకోవాలి, స్పిరిచువల్గా కావాలి, ఆత్మని పవిత్రంగా చేసుకోవాలి, ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయాలి। సెకండ్ పాయింట్, మన్మనాభవ యొక్క అభ్యాసం ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి। స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడాలి। ఆంఖోं సివిల్ బనానా హై, కళ్ళను పవిత్రంగా చేసుకోవాలి। వరదాన్, సదాకాలం యొక్క అటెన్షన్ ద్వారా విజయీ మాలలో తిప్పబడేటువంటి చాలా సమయం యొక్క విజయిగా కండి అంటున్నారు। సదాకాలిక యొక్క అటెన్షన్ ద్వారా విజయీ మాలలో తిప్పబడేటువంటి చాలా కాలం యొక్క విజయిగా కండి అంటున్నారు। బహుత్ సమయకి విజయీ మాలకే మన్కే బంతే హై, చాలా కాలం యొక్క విజయి అంటే విజయీ మాలలో పూసలుగా అవుతారు। విజయీ బన్నే కే లియే సదా బాప్కో సామ్నే రఖో, విజయిగా అవ్వడం కోసము ఎప్పుడు కూడా బాబాని ఎదురుగా ఉంచుకోవాలి। జో బాప్నే కియా వహీ హమే కర్నా హై, ఏది బాబా చేశారో అదే మీరు కూడా చెయ్యాలి। హర్ కదం పర్ జో బాప్ కా సంకల్ప వహీ బచ్చోం కా సంకల్ప, ప్రతి అడుగులో బాబా సంకల్పమే పిల్లల సంకల్పం। జో బాప్ కే బోల్ వహీ బచ్చోం కే బోల్ హై, ఏవి బాబా మాటలో అవే పిల్లల మాటలు। తబ్ విజయీ బనేంగే, అప్పుడు విజయీగా అవుతారు। ఈ అటెన్షన్ సదాకాలిక చాహియే, ఈ అటెన్షన్ అనేది సదాకాలికం కోసం ఉండాలి। తబ్ సదాకాలిక రాజ్యభాగ్య ప్రాప్త హోగా, అప్పుడు సదాకాలికమైన రాజ్యభాగ్యం లభిస్తుంది। క్యూంకి జైసా పురుషార్థ్ వైసి ప్రారబ్ధ్, ఎందుకంటే ఎలాంటి పురుషార్థమో అలాంటి ప్రారంధము। సదా కా పురుషార్థ హై తో సదా కా రాజ్య భాగ్య హై, సదా పురుషార్థం ఉందనుకోండి మీ రాజ్యం కూడా సదా ఉంటుంది అంటున్నారు। స్లోగన్, సేవా మే సదా జీ హాజిర్ కర్నా యహీ ప్యార్ కా సచ్చా సబూత్ హై, సేవలో సదా జీ హాజరు అంటే వెంటనే హాజరై ఉండడం, ఇదే నిజంగా బాబా మీద ప్రేమ ఉన్నదానికి రుజువు అంటున్నారనమాట। స్వమానము, నేను సదా అటెన్షన్ ఉంచుకొని విజయీ మాలలో తిప్పబడే ఆత్మను। నేను సదా అటెన్షన్ ఉంచుకొని విజయీ మాలలో తిప్పబడే ఆత్మను, విజయీ మాలలో తిప్పబడే ఆత్మను। అంటే బాబా ఏం చెప్తారో దాని మీద ఎప్పుడు అటెన్షన్ ఉంచుకున్న వాళ్ళు విజయీ మాలలో తిప్పబడతారని। अच्छा।